మిత్రులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఏపీ తెలుగు మీడియా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏపీ రాష్ట్ర చరిత్రలోనే ఒక సంచలనమైనటువంటి నిర్ణయం ఏంటంటే, ముగ్గురు ఐపీఎస్ క్యాడర్ అధికారుల్ని ఒకేసారి సస్పెన్షన్ చేయడం ఏపీ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు జరగలేదు, గతంలో కూడా. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే, మనం గత కొన్ని రోజులుగా మనం ఫాలో అవుతూనే ఉన్నాం. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో వీళ్ళు ప్రదర్శించినటువంటి అత్యుత్సాహమే వీళ్ళు ప్రస్తుత సస్పెన్షన్ కి గురవడానికి ఇలా ప్రధాన కారణం అనమాట. ఈ కేసు పూర్వపరాలను ఒకసారి మనం పరిశీలించినట్టయితే, ముంబైలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తను ఒక కేసు నుంచి బయట పడేయడం కోసం ఈ నటి మీద బనాయించినటువంటి అక్రమ కేసులు, ఆ కేసులు పెట్టడానికి వీళ్ళు చూపించినటువంటి అత్యుత్సాహం ఈరోజు వీళ్ళ ముగ్గురు సస్పెన్షన్ కి దారితీసింది అనమాట. అసలు ఏం జరిగిందంటే, ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి జిందాల్ గారు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సహాయం కోరడం జరిగిందనమాట. ఏంటి ఆ సహాయం అంటే, ఆయనకి ముంబైలో ఉన్న ఒక కేసుని విత్డ్రా చేయించుకోవడం కోసం. ఆ కేసు పెట్టింది ఎవరు? ఈ ప్రముఖ నటి కాదంబరి జత్వానీ గారు. ఈ కేసుని ఆవిడ విత్డ్రా చేయించుకునేలా సహాయం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ జిందాల్ గారు కోరడంతో జగన్మోహన్ రెడ్డి గారు తన అధికార యంత్రాంగానికి ఈ టాస్క్ అప్పచెప్పడం జరిగింది. ఏం జరిగింది అప్పటి నుంచి? ఏం జరిగిందంటే, జనవరి 31వ తారీఖున అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సిఎంఓ ఆఫీసులో జనవరి 31వ తారీఖున ఈ ఒక పథక రచన అనేది చేశారనమాట. ముంబై వెళ్ళి ఆ ప్రముఖ నటిని తీసుకురావాలని చెప్పేసి ఒక పథక రచన చేశారు. దీనికోసం కుక్కల విద్యాసాగర్ రావు గారు అన్నటువంటి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడితో ఒక ఫోర్జరీ కేసు పెట్టించి, ఒక సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఆ ఫోర్జరీతో నా స్థలాన్ని ఆవిడ ముంబై నటి కాదంబరి జత్వానీ గారు అమ్ముకున్నారని చెప్పేసి ఒక కేసు పెట్టించి, ఆ కేసు ద్వారా ఆవిడని ఏపీకి రప్పించి చిత్రహింసలకు గురి చేసి, ఆ కేసుని జిందాల్ గారి మీద ఉన్నటువంటి కేసుని ఈవిడ విత్డ్రా చేసుకునేలా ఒక పథక రచన చేశారు. జనవరి 31వ తారీఖున సిఎంఓ ఆఫీసులో దీనికి ఒక పథక రచన చేసి ఫిబ్రవరి 1వ తారీఖున ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, కుక్కల విద్యాసాగరరావు గారు ఫిబ్రవరి 2వ తారీఖు 2024 ఫిబ్రవరి 2వ తారీఖున కేసు పెడితే, దానికన్నా ముందు రోజే ఫిబ్రవరి 1వ తారీఖు రోజే ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం జరిగిందనమాట. రేపు కుక్కల విద్యాసాగరరావు గారు వచ్చి మన పోలీస్ స్టేషన్ లో కేసు పెడతారని ముందే ఊహించి ముంబై వెళ్ళడం కోసం ఒక్కరోజు ముందుగానే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేటువంటి అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ఈ అధికారులు ఈ రోజు సస్పెన్షన్ వేటకి గురయ్యారన్నమాట. అంటే ఫిబ్రవరి 2వ తారీఖు ఉదయం కుక్కల విద్యాసాగర్ గారు 7 గంటలకు వచ్చి కేసు పెడితే 10 గంటలకల్లా వీళ్ళు బయలుదేరి వెళ్ళి ముంబై వెళ్ళి ఆ నటిని ఎలాంగ్ విత్ పేరెంట్స్ తో, వాళ్ళ తల్లిదండ్రులు కూడా, వృద్ధ పేరెంట్స్ కూడా తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చి స్టేషన్ లో కాకుండా ఒక గెస్ట్ హౌస్ లో 40 రోజులు ఎటువంటి ఇది లేకుండా, ఎటువంటి వారంటీ లేకుండా, ఏమి లేకుండా తీసుకొచ్చి 40 రోజులు చిత్రహింసలు గురి చేసి ఆవిడని అనేక రకాలైనటువంటి మానసిక సంక్షోభాలకి గురి చేసి రకరకాల చిత్రహింసలు పెట్టి నయానో భయానో ఏదో రకంగా ఒప్పించి ఆ కేసుని విత్డ్రా చేసేలా చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనమైన కేసుగా నమోదైందనమాట. ఇప్పటికే కుక్కల విద్యాసాగర్ ఎక్కడైతే ఈ పోలీస్ స్టేషన్ లో ఈ అమ్మాయి మీద కేసు రిజిస్టర్ చేశారో, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ తాలూకా సిఐ గారిని, ఎస్పీ గారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కుక్కల విద్యాసాగర్ గారి మీద కూడా నిరంతర నిఘా, ఎక్కడ విదేశాలకు పారిపోకుండా నిరంతర నిఘా అనేది ఆయన మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఏ క్షణాన్ని కూడా ఆయన్ని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. ఐపీఎస్ సెక్షన్ లో మనకి ఇదేనా నేర్పించింది? మన భారత రాజ్యాంగంలో ఇదేనా ఉంది? దిస్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఇప్పుడు మీకు
ఆ బాధ్యత చెప్పినటువంటి రాజకీయ గురువులు బాగానే ఉన్నారు, మీ రాజకీయ బాసులు బాగానే ఉన్నారు. ఐపీఎస్ అంటున్నారు, ఇప్పుడు మిమ్మల్ని వైపీఎస్ అంటున్నారు. ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ గారు బాగానే ఉన్నారు. బలైంది ఎవరు? మీరు. ఇది మీకు గుణపాఠంగా మిగతా ఐపీఎస్ అధికారులకు కానీ, ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రసీ అధికారులందరూ కూడా ఒకసారి దీన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దుర్యోధనుడు ఆదేశించాడని చెప్పేసి దుశ్శాసనుడు వెళ్ళి ద్రౌపదిని తీసుకొస్తే తర్వాత దుశ్శాసనుడి పని ఏమైంది? అతనికి జరిగినటువంటి శిక్ష ఏంటి? అదే రకమైన శిక్ష కూడా ఈ ఐపీఎస్ అధికారులకి ఖచ్చితంగా పడాలి. దీని మీద అప్పటి హోంమంత్రి తానేటి వనిత గారు కూడా స్పందించాలి. తప్పించుకోవడానికి కుదరదు. అసలు ఐపీఎస్ అధికారులకు ఏం సంబంధం? ఆమె ఎవరో కూడా ఏంటో తెలియదు. ఆ రాజకీయ నాయకులు పెద్దలు ఇచ్చిన టాస్క్ ని వాళ్ళ మెప్పు పొందడం కోసం వాళ్ళకు బానిసలుగా బిహేవ్ చేసి ఒక నటిని, ఒక మహిళను తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీసుకొచ్చి ఎక్కడ ముంబై, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, అక్కడి నుంచి హుటాహుటిని వెళ్ళి కేసు రేపు రిజిస్టర్ చేస్తామనగా ముందు రోజే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఎంత ఇది చేశారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ ఐపీఎస్ చేసినటువంటి ఈ దుశ్చర్య వల్ల ప్రముఖ నేషనల్ మీడియాలో అన్నింటిలో కూడా ఇది బర్నింగ్ టాపిక్ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుని ఆ అమ్మాయికి, ఆ మహిళకి, ఆ నటికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకోవడం తప్ప మనం ఏం చేయగలం? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.